తన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి జరిపినటువంటి మీటింగ్లో కీలకంగా మనసుతో మాట్లాడినటువంటి మాట. రాజకీయాల్లో ఏ రోజైనా నిలబడాలంటే, ప్రజల మన్ననలు ఉండాలంటే ఎప్పుడు షార్ట్ కట్ దారి ఎంచుకోకూడదు. కష్టమైనా కూడా విలువలు విశ్వసనీయతతో కూడిన దారిని ఎంచుకోవాలి. మీ అందరి దగ్గర నుంచి కూడా నేను అదే ఉండాలని ఆశిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజల్లోకి పోతే మాట చెప్పాము, నెరవేర్చామని కాళ్ళు రగరేసుకుని చెప్పాలి. మాలో అబద్ధాలు, మోసాలు, కల్మషం ఉండవని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. మన్యం ప్రాంతం ఎప్పుడు నాకు తోడుగా ఉంది. పార్టీ స్థాపించినప్పటి నుండి వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడు నాకు సంతోషం, నాకు తోడుగా నిలబడింది. ఏ ప్రాంతం ఎవరెడిపోయినా ఇక్కడ నాయకులు మాత్రం ఎప్పుడు 100% నాకు తోడుగా ఉన్నారు. మీ ప్రేమలు, ఆప్యాయతలు ఇదే మాదిరి కొనసాగించమని కోరుతున్నాను. కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయం సహకారం ఎక్కువ కావాలని కోరుతున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఈ 5 ఏళ్ళు మన పోరాటంలో మీ సహాయ సహకారాలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. బొత్స సత్యనారాయణ మన పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నాం. ప్రాంత ప్రజాప్రతినిధుల్ని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే అభ్యర్థులను అందరినీ పిలిచి అడిగాను. ఎవరైతే బాగుంటుందో అడిగాను. అందరూ ఏకగ్రీవంగా చెప్పారు. ఈ ఎన్నికలు శకుని పాచికల మాదిరిగా జరుగుతున్న ఎన్నికలు. ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి స్ట్రేచర్ ప్రొఫైల్ ఉండి ఓర్చుకోగలిగిన, నిలబడగలిగిన వ్యక్తి అయితే బాగుంటుందని అందరి నోటి నుంచి బొత్స సత్యనారాయణ పేరు వచ్చింది. జిల్లా మొత్తం ఏకంగా కావాలంటే అటువంటి వ్యక్తి అయితే బాగుంటుందని అందరూ చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అదిగాక ప్రత్యేకంగా చంద్రబాబు లాంటి అన్యాయస్తుడితో యుద్ధం చేస్తున్నాం. కాబట్టి గట్టిగా నిలబడగలిగిన నాయకుడిని నిలబెడితే బాగుంటుంది అన్నప్పుడు అందరూ ఆయన పేరు మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే బొత్స గారు కూడా మన వాళ్ళకి గట్టి తోడుగా నిలబడగలుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నాం. మీ అందరూ బొత్స సత్యనారాయణ మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి కోరారు.